అందరికీ శుభాకాంక్షలు. చాలా బాగున్నాయి మీ ప్రయాణం బాగుంది. చాలా సరదాగా ఉంది. మాకు కూడా చూడడానికి చాలా సరదాగా ఉంది. మేము మిస్ అవుతున్నాం అన్న భావన ఉంది, కానీ మరీ అంతగా లేదు. మీరు చూస్తుంటే మేము మీతోటి ప్రయాణిస్తున్నట్టే ఉంది కొంచెం. చాలా థ్యాంక్స్ ఫోటోలు పెట్టినందుకు. ఇప్పుడు నైమిసారణ్యంలో నాకు నా మాట అక్కడ పలికేటట్టు, నా నా గొంతు అక్కడ వినపడేటట్టు అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు, చాలా ధన్యవాదాలు. నాకు ఎక్కువగా భాగవతంలో కనెక్ట్ ఏమైందంటే, నేను అది ఎంత మానవ తత్వం ఎట్లా ఉంటుంది, భగవంతుడి తత్వం తోటి భాగవత తత్వంతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అని కొంచెం నాకు ఆలోచన కలిగింది. దాన్ని బట్టి నేను ఇలా అనుకున్నాను. మనకి దేవుడు పుట్టినప్పటి నుంచి శరీరంతో పాటు మెదడు, మనస్సు, బుద్ధి ఇస్తాడు. మెదడుతోటి మనస్సుతోటి మనం ఏదో కోరికలు కావాలి, అది ఆ బుద్ధి మనకి రెండు విధాలుగా చెప్తుంది. ఇది చెయ్యి, అది చెయ్యొద్దు అని చెప్తుంది. ఆ బుద్ధి మనకి మనం ఈ ప్రపంచ విషయాల్లో వెళ్ళిపోయినప్పుడు ఆ బుద్ధి అంతగా మంచి నిర్ణయాలు తీసుకోలేదని నా భావన. అదే భాగవత తత్వంలోను హరితత్వంలోనూ ఉన్న వాళ్ళకి సరిగ్గా ఏంటి చేయాలి, ఏది న్యాయం, ఏది ధర్మం అని బాగా తెలుస్తుంది. దాని గురించి దానివల్ల మనం నిర్ణయాలు తీసుకోగలమని నా అభిప్రాయం. ఇప్పుడు ఉదాహరణకి పరీక్షితుడు ఎంతటి ధర్మరాజుకి మనవడు, అతని పేరు నిలబెట్టిన వాడు. అసలుకి అంత చక్కగా పరిపాలించే అతను ఉన్నట్టుండి సమీకుడి ముని దీనిలో ఎంత దాహం వేసినా కూడా అంత నిలుపుకోలేక, అంత లేకుండా ఆయన మెడలో ఆ పాము వేయడం ఏమిటి, అది నమ్మశక్యంగా లేదు. అతని క్యారెక్టర్ అది కాదు. ఒక్క క్షణంలో అతను అలా మర్చిపోయాడేమో. ఎందుకని మర్చిపోయాడో మనకు తెలియదు. అది కూడా ఒకవేళ అతని ద్వారా మిగతా వాళ్ళకి భాగవతం వినిపించాలని చేశాడు. మరి ఆ కారణము భగవంతుడికే తెలియాలి. అతను రియలైజ్ చేయంగానే, అయ్యో నేను ఇలా చేశానే అని చాలా బాధపడ్డాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. తను ఉరిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ 7 రోజులు కూడా తన తపన ఏంటంటే హరితత్వాన్ని తెలుసుకోవాలి, భాగవత తత్వాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయం అతనిలో ఉండి, అతనికి అదృష్టవశాత్తు ఆ టైంలో సుఖముని మహాముని రావడం, అతని ద్వారా అతను వినడం, అతని జన్మ సార్థక చేసుకోవడం, అది చాలా బాగుంది. అట్లాగే ఇప్పుడు కంసుడికి ఆకాశవాణి వినపడుతుంది. ఏమో పిల్లాడు పుడితే 8 ఏళ్ళ తర్వాత పుడతాడని ఏదో అన్నారు కదా. ఆ 8 ఏళ్ళ తర్వాత ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. ఎప్పుడు ఎవరు పోతారో ఎవరికి తెలుసు. అంత దానికి అతను తాపత్రయపడి ఆ పిల్లలందరినీ చంపేసేసి, ఎంతోమంది పిల్లల్ని చంపి, ఎంతమంది చేత రాక్షసుల చేత కృష్ణుని చంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అది అతని బుద్ధి. అదే అంటున్నాను కదా, వక్ర బుద్ధి, సరి అయిన బుద్ధి ఉంటుంది. మనం వక్ర బుద్ధి తీసుకుంటే ఒక
వక్ర బుద్ధిలోనే నడుస్తాం, సరైన బుద్ధిలో తీసుకుంటే సరైన బుద్ధితో నడుస్తాం. అలాగే ఇప్పుడు మనం తీసుకుంటే విదురుడు, కపిలాచార్యుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, వీళ్ళందరికీ మంచి భావన. రాక్షస జన్మ అయినా కూడా వాళ్ళు వాళ్ళ బుద్ధి సరైన మార్గంలో పడింది. అలాగే చూసుకుంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు మొదలైన వాళ్ళంతా వక్రబుద్ధితోటి చించి అలాగే నాశనం చేసుకున్నారు. అదే మనకి స్వతంత్రం ఉంది, మన బుద్ధిలో ఏది మనకి ఆ స్వతంత్రం ఇచ్చాడు. నీకు అహంకారంతో నువ్వు బిహేవ్ చేస్తావా, లేకపోతే ధర్మంతో బిహేవ్ చేస్తావా అన్న ఆ చాయిస్ మనలోనే ఉంది. ఆ చాయిస్ మనకి ధర్మబుద్ధితో బిహేవ్ చేయాలంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. సృష్టించిన పరమాత్మ విషయం, అంత మహత్వ కలిగిన పరమాత్మ విషయం తెలుసుకున్నప్పుడు మన బుద్ధి కొంచెం వికాసంగా ఉండి మనం ధర్మ మార్గాన్ని ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాం. అది నా భావన. ఇది మాకు అందించిన ఎవరు పద్మజ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాను. ఆవిడ ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో విధాల ప్రయత్నించి మనకందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పిన తీరుకి చాలా చాలా అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు. నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక